అన్నా ఇది ఏదో రీల్ పెట్టిరు మీరేనా అన్న? ఏం రీల్ అది? యేసు ప్రభుది ఏదో చరిత్ర చనిపోయి లేచిండు అది ఇది అని. యేసుక్రీస్తుకి ఆధారాలు ఉన్నాయనా? చారిత్రక ఆధారాలు ఉన్నాయనా? హలో, అవునన్నా, దాని గురించి. యేసుక్రీస్తుకి చారిత్రక ఆధారాలు ఉన్నాయని రీల్ పెట్టింది నేనే. కరుణాకర్ గాడికి కౌంటర్గా పెట్టా. అవునా? కరుణాకర్ గాడు ఎటువంటి ఆధారాలు లేవు అని అన్నాడు కదా. ఆ అవును. చారిత్రక ఆధారాలు రుజువులతోటి పెట్టాను నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేసి. అదే అందుకనే కాల్ చేసి అడుగుతున్నా చిన్నది. ఆ? ఇప్పుడు పేపర్ కనిపెట్టింది ఎవరన్నా? అయితే ఇప్పుడు ఏందంట పేపర్ కనిపెట్టింది దాని మీద? ముద్రించింది అది ఇది అన్నారు కదా, అప్పుడే పేపర్ ముద్రించారా? వినన్నా, అప్పుడే తాళపత్ర గ్రంథాల మీద ఏంటి 6 వేదాలు రాసిరు. తాళపత్ర గ్రంథాల మీద రాసిరు. ఎప్పుడో వెనుకటిని అరుగుల మీద ఊకొని బుధుడు శుక్రుడు శని అని అరుగుల మీద ఊకొని పూజ అయ్యగారులు వాళ్ళు అంటారు కదా నాస్తికులు, వాళ్ళు అప్పట్లోనే ఏళ్ల మీద లెక్క పెట్టేది సూర్యుడు ఎంత దూరం ఉన్నాడని. ఇక్కడ మన హనుమాన్ చాలీసులు ఉన్నది. హనుమాన్ చాలీసులు ఏమన్నా ఉంది? ఎంత దూరంలో ఉన్నాడని ఉంది? అది నువ్వు చదివితే నీకు అర్థం. నువ్వు చదవలేదా? నేను చదివినా కాబట్టి నీకు. అదే నువ్వు చదివితే చెప్పు. నువ్వు చదివితే దాంట్లో రాసి ఉంటదిగా ఎంత దూరం. ఒకటి అడుగుతా, ఇప్పుడు నువ్వు ఉన్నావు. నువ్వు నేను అడిగిన దాన్ని చెప్పు. నువ్వు అది అన్ని దాటేస్తావు. ఇప్పుడు సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడో అది హనుమాన్ చాలీసాలో రాసి ఉంది అన్నావు. అది ఎంత దూరం నువ్వు చదివాను అంటున్నావు. అది ఎంత దూరంలో ఉంది చెప్పు. నువ్వు చదువు, నేను బైబుల్ చదువుతా, నువ్వు చదువు. అయితే ఇప్పుడు నువ్వు చదవలేదు అనమాట. అది నువ్వు చెప్పేది అబద్ధం అనమాట. ఇంకోటి అడుగుతా, హనుమాన్ చాలీసాలో లేదనమాట నువ్వు చెప్పింది అట్టయితే. మరి హనుమంతుడు. నేను అడిగిన దానికి చెప్పు. నువ్వు పక్కకు దాటి వెళ్ళిపోబాక. ఇది క్లియర్ అయినా రెండో దానికి పోదాం. హనుమాన్ చాలీసాలో సూర్యుడు భూమికి ఎంత దూరంలో ఉన్నాడో రాసి ఉందని మీరు చెప్పారు కదా. మీరు చదివాను అంటున్నారు కదా. అది ఎంత దూరంలో ఉన్నారో చెప్పండి, తెలుసుకోండి. తప్పే ఉంది ఉన్నది చెప్పడానికి. ఇప్పుడు నీకు తెలిసిన విషయాన్ని చెప్పడానికి తప్పేందంటే చెప్పు, ఎంత దూరంలో ఉన్నాడు. నేను ఎన్నో రాసి పెట్టినా అది దొరుకుతలేదు. 28 కోట్ల ఏంటిది? 28 కోట్ల. నెట్లో చూసావా? కాదు, చూసి చెప్తాను. నెట్లో చూసి చెప్పు. నెట్లో చూసిన. సరే మీరు నెట్లో అంటారు. హనుమాన్ చాలీసా చదువు ఒకసారి. అది శ్లోకం కూడా చదివి ఎంత దూరంలో ఉందో చెప్పు నాకు. అన్న మీ బైబులే నేను మొత్తం చదివిన. బైబుల్ మొత్తం. అదే ఇప్పుడు బైబుల్ చదివావు కదా. నేను అడుగుతుంది హనుమాన్ చాలీసా గురించి, బైబుల్ గురించి కాదు. బైబుల్ గురించి అడగాల్సి వస్తే అడుగుతా. ఇప్పుడు అది కాదు. హనుమాన్ చాలీసా గురించి నువ్వు మాట్లాడావు కాబట్టి దాని గురించి అడుగుతున్నా, చెప్పు. నువ్వు పెట్టిన దానికి నేను కౌంటర్ ఇస్తున్నా. ఆయన దాకా అవసరం లేదు, నేను నీకు కౌంటర్ ఇస్తున్నా. అది ఇవ్వలేదు. నువ్వు ఏం కౌంటర్ ఇచ్చావు దాంట్లో? పేపర్ గురించి మాట్లాడావు. చెబుతున్నా నేను. పేపర్ గురించి మాట్లాడావు. ఆ రోజుల్లో పేపర్ లేదు కాబట్టి వాళ్ళు రాయలేదు. నువ్వు చెప్పేది కరెక్ట్ కాదనే కదా నీ ఉద్దేశం. ఇంకొకటి ఇను దానికి నన్ను ఆన్సర్ చెప్పనివా? దానికి ఆన్సర్ చెప్పనివా? నువ్వు తర్వాత అడుగుదుని. నువ్వు ప్రశ్న రేజ్ చేసావు. ఏంది? నేనేం చెప్పాను? ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఆయన యేసుక్రీస్తు గురించి. అరే ఇనవయ్యా, నువ్వు అడిగిన దానికి నేను చెప్తున్నా. పేపర్ లేదన్నావు ఆ రోజుల్లో, దానికి ఆన్సర్ చెబుతున్నా. ఉందో లేదో పేపరు లేదన్నావు నువ్వు, దానికి ఆన్సర్ చెబుతున్నా. వినరాదు కాసేపు. ఎందుకు నీకు టెన్షన్? ఎందుకు మరి? ఏంది ఒకటి అవ్వకుండా మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోతావు ఎందుకు? ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న అడిగావు, దాన్ని నా దగ్గర నుంచి ఆన్సర్ తీసుకోవా? నువ్వు ప్రశ్న అడగడానికి నాకు ఫోన్ చేసావా? ఆన్సర్ తెలుసుకోవడానికి కదా. ఆన్సర్ తెలుసుకోవడానికి. మరి అలాంటప్పుడు నువ్వు ప్రశ్న అడిగావు, దానికి ఆన్సర్ తెలుసుకో చెబుతున్నా. నువ్వు ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఆయన మొదటి శతాబ్దపు చరిత్రకారుడు యేసుక్రీస్తు గురించి క్లియర్గా రాశాడు. యేసుక్రీస్తు గురించి ఫ్లేవియస్ జోసిఫస్ అనేటువంటి ఆయన మొదటి శతాబ్దపు చరిత్రకారుడు. ఆయన క్రిస్టియన్ కాదు. మొదటి శతాబ్దపు చరిత్రకారుడు. అయితే ఆ కాలంలో దానికంటే ముందే పాత నిబంధన రాయబడి ఉంది. యేసుక్రీస్తు పుట్టక ముందే క్రీస్తు పూర్వంలోనే పాత నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్ అనేది రాయబడి ఉంది. అయితే ఎక్కడ రాశారు వీళ్ళంతా? పేపర్ మీద రాశారని నేను చెప్పానా నీకు? పేపర్ మీద ముద్రించారు, పేపర్ మీద రాశారని నేను చెప్పానా నీకు ఆ వీడియోలో?
ఏడ రాసింది ఆ? పేపరు అప్పట్లో లేనే లేదు. నేను పేపర్ అని చెప్పాను నీతోటి. అంటే ఆ రోజుల్లో ఎక్కడ రాసేవాళ్ళు నీకు తెలియదు, నీకు నాలెడ్జ్ లేదు, నీకు దానికి సంబంధించి ఏమీ తెలియదు. కాదు ఇక్కడ ఆ? రాసింది. దాని దేని మీద రాసేవాళ్ళు చెబుతున్నాను. పపైరస్ అనేటువంటి పపైరస్ అని పిలుస్తారు. ఒక చెట్టు ఉంటుంది ఆ ప్రాంతంలో పెరిగేటువంటి చెట్టు. ఆ చెట్టు యొక్క బెరడుని తీసుకొని వినండి, మధ్యలో అడ్డం తగిలితే మామూలుగా ఉండదు నీకు. నీకు తెలియనప్పుడు చెప్పేది నువ్వు తర్వాత చెక్ చేసుకో ఒకసారి, అర్థమైంది. నీకు తెలియని విషయాన్ని తెలుసుకోండి మీరు ముందు, వాదించడానికి కాదు. వాదిస్తే జ్ఞానం రాదు, తెలుసుకుంటే వచ్చింది. ఇప్పుడు నా తెలియని విషయాలు ఏదైనా ఉంటే నీ దగ్గర ఉంటే నేను నేర్చుకుంటా. ఆడు మతోన్మాదా, అది హిందువా, లేదా ఇంకొకటి అనేది నేను చూడను. నా తెలియని విషయం వాడి దగ్గర ఉంది, నేను నేర్చుకున్నాను ఆలోచన నాకు ఉంటుంది. అలాంటి భావన మీకు ఎందుకు ఉండదు? ఇప్పుడు నీకు తెలియలేదు ఒక విషయం, పేపర్ అనేది ఆ రోజుల్లో లేదు, కానీ వీళ్ళు దేని మీద రాశారు అనేది ఒక డౌట్ నీకుంది. దాని గురించి తెలుసుకోవా నువ్వు? పేపరస్ అనేటువంటి ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు యొక్క బెరడు మీద ఆ రోజుల్లో వాళ్ళు రాసేవాళ్ళు అనమాట, గ్రంథాలు రాసేవాళ్ళు. అర్థమైందా? పాత నిబంధనలో ఉన్నటువంటి అనేక గ్రంథాలన్నీ కూడా దాని మీద రాసినటువంటి. ఆ రోజుల్లో వాడినటువంటిది మనం ఇప్పుడు ఏదైతే పేపర్ లాగా వాడుతున్నామో వాళ్ళకి ఆ రోజుల్లో అది పేపరు. వాటి మీద చెట్టు బెరళ్ళ మీద రాసేవాళ్ళు. ఆ విధంగా వాటి మీద రాసినటువంటి మాన్యువల్ స్క్రిప్ట్స్ ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ కూడా మ్యూజియంలో ఉన్నాయి, కనపడుతున్నాయి, కళ్ళకు కనపడుతున్నాయి. మాన్యువల్ స్క్రిప్ట్స్ అంటే మనుషుల చేత రాయబడినటువంటివి అవి. ఇప్పటికీ కూడా మ్యూజియంలో ఈజిప్ట్లో కానీ, యెరూషలేములో కానీ, అలాగే లండన్ మ్యూజియంలో కానీ వాళ్ళు రాసినటువంటి అవన్నీ ఇప్పటికీ మనం చూడవచ్చు. కానీ నువ్వు చెబుతున్నటువంటి మా వాళ్ళు, మా బ్రాహ్మణులు లేకపోతే ఋషులు తాళపత్ర గ్రంథాల మీద రాశారు, మహాజ్ఞానాన్ని రాశారు అని చెబుతున్నావు కదా. మీ వాళ్ళు రాసినటువంటి మహాజ్ఞానం చెబుతున్నాయి. మీ వాళ్ళు రాసినటువంటి మహాజ్ఞానం ఏంటంటే భూమిని 4 ఏనుగులు మోస్తున్నాయి భుజాల మీద పెట్టుకొని. భూమి కదలట్లా, భూమిని 4 ఏనుగులు భుజాల మీద పెట్టుకొని మోస్తున్నాయి. ఆ ఏనుగులకి ఎప్పుడన్నా నలుపు వచ్చినప్పుడు లేదా మెడనొప్పి పుట్టినప్పుడు కొద్దిగా అటు ఇటు కదిలేస్తాయి తలకాయని, అప్పుడు భూకంపాలు వస్తాయి. అలా భూకంపాలు వస్తాయి. అంతేగాని భూమి తిరగట్లా, భూమిని 4 ఏనుగులు మోస్తున్నాయి భుజాల మీద పెట్టుకొని. అది మీ వాళ్ళు రాసిన జ్ఞానం. తర్వాత భూమిని ఆది చేసినటువంటి పాము నెత్తి మీద పెట్టుకొని మోస్తుంది. దానికి నిద్ర వచ్చినప్పుడు, మత్తు కలిగినప్పుడు కళ్ళు మూతలు పడతా ఒకసారి ఆవలిచ్చింది. అది ఆది చేసినటువంటి పాము ఆవలించినప్పుడు భూమి అటు ఇటు పక్కకు కొరికి భూకంపాలు వస్తున్నాయి. ఏంది రాహు, నేను చదువుతున్నా, రెఫరెన్స్లు చదువుతారు చూసుకో కావాలంటే, చివరిలో చదువుతా. తర్వాత రాహు కేతు అనేటువంటి పాములు సూర్యుడిని చంద్రుడిని మింగుతున్నాయి. సూర్యుడిని మింగినప్పుడేమో సూర్యగ్రహణం వస్తుంది, చంద్రుడిని మింగినప్పుడేమో చంద్రగ్రహణం వస్తున్నాయి. ఏది చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఏర్పడటానికి కారణం ఏంటంటే రాహుకేతు అనేటువంటి పాములు వచ్చి మింగుతూ ఉండే వాటిని. ఇది మీ వాళ్ళ జ్ఞానం, మహాజ్ఞానం. ఇది భూమి తిరగట్లేదని చాలా స్పష్టంగా రాసింది మీ గ్రంథాల్లో, చాలా స్పష్టంగా రాసింది. భూమి స్థిరంగా ఉంది, తిరగట్లేదని. వాటిని ఏనుగులు మోస్తున్నాయి, పాములు మోస్తున్నాయి అని మీ వాళ్ళు మహాజ్ఞానాన్ని నూరిపోసారు కదా. అది మీ వాళ్ళు నూరిపోసిన మహాజ్ఞానం. ఇంకొకటి, మీరు రాసిన వాటికి మాన్యువల్ స్క్రిప్ట్స్, ఒరిజినల్ స్క్రిప్ట్స్ ఇప్పటి వరకు లేవు. అసలు ఎవడో దీనికి ప్రారంభం ఎవడో, ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పురాతనమైనటువంటి మాన్యువల్ స్క్రిప్ట్స్ అనేవి ఇప్పటికీ లేవు మీ దానికి. ఇంకొకటి చెబుతున్నాను, నువ్వు నమ్ముతున్నటువంటి మతం ఏదైతే ఉందో ఆ మతానికి సంబంధించిన గ్రంథాల్లో రాసినటువంటి అన్నీ కూడా నిజమని నమ్మటానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు కానీ, ఆర్కియాలజీ ఎవిడెన్స్ కానీ ఒక్కటి కూడా లేదు. నేను చూపిస్తా. చెప్పు, ఏంటిదో చెప్పు. చారిత్రక ఆధారం కానీ, ఆర్కియాలజీ ఎవిడెన్స్ కానీ ఒకటి చెప్పు నాకు. ఇప్పుడు 100 చూపిస్తా. ఒక్కటి చెప్పు చాలు నాకు, 100 వద్దు. ఇదిగో మా గ్రంథంలో పలానా విషయం రాసి ఉంది, దీనికి సంబంధించినటువంటి ఆర్కియాలజీ ఎవిడెన్స్ ఇది, చారిత్రక ఆధారం ఇది అని చెప్పి ఒకటి చూపించు. ద్వారకాలో ఏముంది? సముద్రం. ద్వారకాలో సముద్రం ఉంది, లేదని ఎవడు అన్నాడు? అందులో లోపట పోయి కృష్ణుడు సృష్టించిన నగరం ఉన్నది. అది దొంగ మాటలు, దొంగ కథ, అదంతా మోసం చేస్తున్నారు జనాలు. మీరు ఎవరు పరిశోధన చేసిన వాళ్ళు ఎవరు, బయట చెప్పిన వాళ్ళు ఎవరు? ఇలా ఉంది లోపల నగరం ఉందని చెప్పి ఎవరు పరిశోధన చేసింది చెప్పు నాకు. దొంగ నగరం నేను ఒప్పుకుంటా. మరి ఒకసారి నువ్వు మ్యాప్ ఓపెన్ చేస్తావా అన్న? ఏం మ్యాప్? మన గూగుల్ మ్యాప్. నాకు ఇవన్నీ వద్దు, అక్కడ పరిశోధన చేసి చెప్పిన వాళ్ళు ఎవరు నాకు చెప్పు. లోపల కృష్ణుడు కట్టిన నగరం ఉంది లోపల అని చెప్పి ఎవరు పరిశోధన చేశారు,
ఎప్పుడు వాళ్ళు ఏం చెప్పారు చెప్పు నాకు, ఆ పరిశోధన చేసిన వాళ్ళ బృందం పేరు చెప్పు నాకు, ఆ సైంటిస్ట్ పేరు చెప్పు. సైంటిస్టుల పేర్లు అవన్నీ నేను గుర్తుపెట్టుకున్నాను. మరి నీకు ఎట్ట తెలిసిందా ఎవరు చూడకుండా లోపల నగరం ఉందని? ఇప్పుడు లోపల నగరం ఉందా లేదా ఇంకొకటి ఉందా ఏముందనేది నీకు ఎవడు చెప్పాడు? ఉన్నది అదే ఉందని నువ్వు చెబితే ఎట్లా సరిపోద్ది? నువ్వు వెళ్ళి చూసి వచ్చావా? చూసి వచ్చిన వాళ్ళు చెప్పాలి కదా. ఎవరు చూసి వచ్చారు? ఎవడన్నా ఓ సైంటిస్ట్ పరిశోధన చేశాడా దాని మీద? చూసిర్రు, నీ కళ్ళకి అవుపియలేదేమో, నువ్వు చూడలేదేమో. ఎవరు? నీ కళ్ళకి ఇప్పుడే చూపిస్తా చూస్తావా? నాకు ఇవన్నీ వద్దు. ఎవరు పరిశోధన చేశారు? నువ్వు వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేటటువంటి అట్లాంటివన్నీ తీసుకొని నాకు కథలు చెప్పొద్దు. నేను 10 సంవత్సరాల నుంచి వీటన్నిటి మీద మీలాంటి వాళ్ళతో చాలా మందితో అమాయకులు మాటలు నేను విన్నానులే కానీ ఎవడు పరిశోధన చేశాడు చెప్పు నాకు, వాళ్ళ పేరు చెప్పు. లోపల వెళ్ళి పరిశోధన చేసిన వాళ్ళ పేర్లు చెప్పు అంటున్నా నేను అనేది. ఏ సైంటిస్ట్ పోయాడు? నేను అంతా చదువుకోలే దాని గురించి. నువ్వు చదవలా, నేను చదివే నేను. దాని మీద ఒక పుస్తకమే రాశారు. దాని మీద ఒక పుస్తకమే రాశాడు పరిశోధన చేసినటువంటి వాళ్ళు. నువ్వు చదువుతున్నా, తెలియని విషయం తెలుసుకో. అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బెంగళూరు నుంచి సైంటిస్ట్ ఒక ఆయన కొంతమంది బృందంతో వెళ్ళి లోపలంతా పరిశోధన చేశాడు. పరిశోధన చేస్తే అక్కడ ఏమి కూడా కృష్ణుడికి సంబంధించిన ఆధారాలు కానీ లేదంటే మీ మహాభారతం భాగవతాల్లో రాసినటువంటి ఆ విషయాలు కానీ ఏది ఒక్కటి కూడా కనపడలా. అక్కడ దొరికింది వాళ్ళు బయటికి తీసిన ఏంటి అంటే గుండ్రాళ్ళు, ఆ ఓడలను నిలబెట్టేటటువంటి లంగర్లు, ఈ మట్టి మశానం తీసుకొని వచ్చారు తప్ప ఒక్క చిన్న ఎవిడెన్స్ ఆధారం కూడా దొరకల. దాదాపు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు వెతికారు. నేను చెబుతున్నా, నీకు తెలియకపోతే చెబుతున్నా. కావాలని సెర్చ్ చేసుకో ఒకసారి. లోపల కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధాగా ఖర్చు పెట్టి లోపలంతా పరిశోధన చేశారు. ఏది? అటల్ బిహారీ వాజ్పేయి తెలుసుగా, బీజేపీ పార్టీ చెందిన వ్యక్తి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న టైంలో పర్టికులర్గా ఆ పరిశోధన చేసిన వాడు కృష్ణుడి భక్తుడే. మొత్తం ఒక బృందాన్ని తీసుకెళ్లి పరిశోధన చేశాడు. తర్వాత ఆ ఫోటోలతో సహా ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ ఫోటోలు కూడా నేను చాలాసార్లు నా వీడియోల్లో పెట్టాను. ఆ సైంటిస్టు లోపల పరిశోధన చేశాడు. తిరిగినటువంటి లోపల తీసిన ఫోటోలు మొత్తం బయటికి తీసినటువంటివి, వాళ్ళు ఇచ్చినటువంటి ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మొత్తం కూడా నేను వీడియోలో పెట్టాను. చాలా వీడియోలో చూడు ఒకసారి. అక్కడ వాళ్ళు ఆడ దొరికినటువంటి వస్తువులు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితానికి మించి లేవయి. 1500 సంవత్సరాల లోపు ఉన్నటువంటివి అవన్నీ కూడా అంతకుముందు సంబంధించినటువంటి ఏవి కూడా అక్కడ ఏవి దొరకల. అంటే మీ కృష్ణుడు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో అక్కడ మరి ఏదైనా కట్టి ఉంటేనో లేదా వాళ్ళకి సంబంధించిన ఒకే ఆధారం కూడా ఎందుకు దొరకలేదు? ఒక ఎవిడెన్స్ కూడా ఎందుకు దొరకలేదు? దాంట్లో ద్వారకా ఉంది లోపల మునిగిపోయిందని చెప్పి మీరు హైందవ సహోదరులకు దొంగ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు మీరు. అక్కడ సైంటిస్టులు పరిశోధన చేశారు, నీకు ఆ విషయం కూడా తెలీదు. వాళ్ళు పెద్ద పుస్తకం కూడా రాశారు, ఆ విషయం కూడా నీకు తెలీదు. ఈ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేటటువంటి ఈ కల్పిత కథలో, ఈ కల్పిత బొమ్మలో ఏదైతే గీసారో అవన్నీ పట్టుకొని వచ్చి ద్వారకాలు అది ఉంది ఇది ఉందని కథలు చెప్తావు నువ్వు ముందు పరిశోధన చేయండి, చరిత్ర చదవండి. అక్కడ పరిశోధన చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏందనేది రీసెర్చ్ చేయండి. ఆడ ఒక్క నగరం కానీ ఒక చిన్న ఏది కూడా మీ గ్రంథాల్లో రాయబడినట్టు ఏది లేదు. దాంట్లో దొరికినాయని గుండ్రాళ్ళు, మట్టి, మశానం అన్నీ ఉన్నాయి. ఆ లంగర్లు బొంగర్లు కనపడ్డాయి. అవి కూడా ఏంటి? క్రీస్తు పూర్వం 15వ శతాబ్దం నాటికి సంబంధించినటువంటి వస్తువులే తప్పయి అంత ముందు కాలానికి చెందినటువంటిది ఏది ఒకటి కూడా అక్కడ దొరకలా. కొన్ని సంవత్సరాల పాటు లోపలికి వెళ్ళి సముద్ర గర్భాల్లోకి వెళ్ళి పరిశోధన చేసి వచ్చారు. నువ్వు నువ్వు చెప్పేది ఏది లేదు కదా, రుజువు లేదు కదా. నువ్వు పోయొచ్చిన వాళ్ళు చెబుతున్నాడు. ఇండియన్ గవర్నమెంట్ లోపలికి సైంటిస్టులు పంపించి పరిశోధన చేసి ఏమి లేదని చెప్తే నేను 100 చూపిస్తానంటావు. నీకు పిచ్చా లేదా మెంటలా? నాకు అర్థం కావట్లేదు. మెంటల్ మత ఉన్మాదం అనేది బాగా వంట పట్టింది మీకు. కొవ్వు పట్టినట్టుగా, ఒంటికి కనుక కొవ్వు పట్టినట్టుగా మీ మెదళ్ళకి బాగా ఉన్మాదం అంటకపోయి సత్యాన్ని తెలుసుకునే స్థితిలో మీరు లేరు. ఎవడన్నా చెబితే వినే స్థితిలో లేరు. కనీసం పరిశోధన అన్నా చేయరు. మీ మతం మీదే. వాట్సాప్ యూనివర్సిటీలో యూట్యూబ్లో వచ్చే ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టినటువంటి కొన్ని అవన్నీ కూడా ఉండాలా, ఆ కల్పితాలు అబద్ధాలు అన్నీ కూడా ప్రచారం చేస్తుంటారు. మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు కథలు చెబితే అట్ట అమాయకుల దగ్గర చెప్పి వింటారు. ఇప్పుడు మేము వాటి మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళం, పరిశోధన చేస్తున్న వాళ్ళం. అటు హిందూ గ్రంథాల గురించి కానీ చరిత్ర గురించి కానీ 10 సంవత్సరాల నుంచి వాటి మీద పరిశోధన చేసిన వాళ్ళం మేము. అన్ని ఆధారాలు రుజువులు మా దగ్గర ఉన్నాయి.
నేను చూపిస్తా. ఆ? నీకు అది చెప్పు మరి, రుజువు చూపి ఏంటిదో చెప్పు, నాకేంటో చెప్పు, నువ్వు చదివి చెప్పు, ఏం కనపడింది అక్కడ, ఏం కనపడిందో చెప్పు నా దాంట్లో. నీ పేరేం పేరు? ఆ? నీ పేరేం పేరు? నా పేరు సాంబశివరావు. మీ డాడీ పేరు? ఆ? మీ డాడీ పేరు? మీ తాత పేరు ఏం పేరు? నేను అడిగింది చెప్పు గురు. నేను అడిగింది నువ్వు చెప్పు గురు. నువ్వు అడిగితే నేను చెప్పాలని అన్ని ఒకటి చెప్పా, ఒక ప్రశ్న అడిగావు సమాధానం చెప్పా. మీ తాత పేరు ఏం చెప్పు. మా తాత పేరు గురువయ్య, వాళ్ళ తాత పేరు వెంకటయ్య, ఆ. వాళ్ళ తాత పేరు పోచయ్య, వాళ్ళ తాత పేరు వెంకటయ్య, ఆ. వాళ్ళ తాత పేరు ఇంకోటి. ఆ. నాకు దగ్గర 4 తరాలు 5 తరాలు తెలుసు. ఆ. మా తాత పేరు నేను చెబుతున్నాను అట్టయితే, నువ్వు అడిగే చెబుతున్నాను. నేను చెప్పినాక నువ్వు చెప్పు. చెప్పు అట్టయితే. ఇప్పుడు నువ్వు అది ద్వారకాల కృష్ణుడికి సంబంధించిన ఆధారాలు ఇయ్యనా నువ్వు చెప్పేది? ద్వారకాల కృష్ణుడికి సంబంధించిన ఆధారాలు అంటే ఇయ్యనా? మీ తాత పేరు, మీ ముత్తాత పేరేనా? గురు ఇప్పుడు ద్వారకాల ఆధారాలు ఇలా 1000 చూపిస్తానన్నావు, 100 చూపిస్తానన్నావు. నువ్వు మళ్ళీ మీ తాత పేరు ఏం పేరు, మీ ముత్తాత పేరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు అంటున్నా నేను అనేది. అది ఇప్పుడు మీ తాత మా తాత గురించి మాట్లాడుకోవాలంటే ఆ టాపిక్ మాట్లాడుకుందాం, ఆ టాపిక్ సపరేట్ గా మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు నువ్వు టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు నువ్వు? ఏం లేదు, నేను చెప్పినాక నువ్వు చెప్పు. మళ్ళీ అన్నకే టాపిక్ డైవర్ట్ చేయబాక. ఇప్పుడు ద్వారకా అన్నావు, కృష్ణుడు అన్నావు, దాని గురించి చెప్పు, ఆధారం ఏదో చూపిస్తా అన్నావు. నువ్వేం చేసినావా నాకు అవన్నీ అవసరం లేదు. నేను చెప్పింది నువ్వు విను. నువ్వు చెప్పేది నువ్వు దొంగ మాటలు అబద్ధాలు చెప్తుంది, నేను ఎట్టంటాను? ఇప్పుడుదా చెప్పావు కదా ద్వారకాల ఏంటి కృష్ణుడు మాకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి, ఆర్కియాలజీ ఎవిడెన్స్ ఉన్నాయని దొంగ మాటలు చెబుతున్నావు కదా, నేను ఎట్టంటాను? నువ్వు దొంగ మాటలు అబద్ధాలు చెబుతుంది, నేను ఎట్టంటానయా? నువ్వేమన్నా సైంటిస్టులు పరిశోధన చేసిన విషయం నేను చెబుతున్నావు అంటే అది లేదు, దొంగ మాటలు చెబుతున్నావు అన్నీ. నేను ఎట్లా అంటాను? నేను దొంగ మాటలు చెబుతాను, నువ్వు పొద్దుగులు అంటే నా టైం వేస్ట్ కదా. విషయం చెప్పు నువ్వు నాకు. నేను అడిగింది ఏంది? నువ్వు పక్క వెళ్ళబాక, నువ్వు పక్కగా వేరే టాపిక్లోకి వెళ్ళబాక, వేరే టాపిక్ మాట్లాడదాం. మా తాత ముత్తాతల చరిత్ర నీకు చెబుతావు వివరంగా, మా తాత ఎవరు, మా ముత్తాత ఎవరు, మొత్తం మీ తాత ఎవడు నువ్వు కావాలని చెప్పుకో. నేను అంటది అది కాదు. ఇప్పుడు కృష్ణుడు ద్వారకా ఆధారం ఏదో చెబుతాను నువ్వు చెప్పు. ద్వారకాలో ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏందో చెప్పు ముందు, ఈ తర్వాత మిగతా వాడి దగ్గరికి వెళ్దాం. గురు నేను చెప్పినాక నువ్వు చెప్పు. బైబుల్ గురించి మాట్లాడతాను. అరే బాబు, నువ్వు ద్వారకాలో ఎవిడెన్స్ చూపిస్తా అన్నావు కదా, మీ మతానికి సంబంధించిన ఆధారం చూపిస్తా అన్నావు. ఆ ఎవిడెన్స్ ఏందో చెప్పు అన్నా, ఆ ఎవిడెన్స్ ఏందో చెప్పు ఇప్పుడు ముందు. నేను చెప్పేది గురు, అంటే ఆ ఎవిడెన్స్ చెప్పి వింటాను నేను. ద్వారకాలో మీ కృష్ణుడు సంబంధించిన ఎవిడెన్స్ ఏదో చెప్పు, నేను వింటాను అన్నా. చెప్పు ఏంటో చెప్పు. నేను చెప్పేది విను 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 ఫస్ట్. అరే మతోన్మాది, నువ్వు చెప్పరా వింటాను నేను. ద్వారకా సంబంధించిన చెప్పి వింటాను, కృష్ణుడు ఆధారం, కృష్ణుడికి సంబంధించిన ఎవిడెన్స్ చెప్పి వింటాను. నేను 100 చూపిస్తా. అనంత పద్మనాభుని దగ్గర 1000 కోట్ల. ఒరే కృష్ణుడు ద్వారకా అంటావు, మళ్ళీ అనంత పద్మనాభుడు అంటావు ఇంద్రా, ఏడ దొరుకుతారా మీరు? కృష్ణుడు ద్వారకా ఏదో ఇప్పుడు ద్వారకా అన్నావు, ద్వారకాలో కృష్ణుడు కట్టించిన నగరం ఉంది సముద్రంలో అన్నావు, దాని గురించి ఎవిడెన్స్ నా దగ్గర ఇవ్వండి అన్నావు. చెప్పు ఏంటిది ఒకటి చెప్పు. బైబుల్ ఎంతమంది రాసిరు గురు? బైబుల్ గురించి చెప్పాలని నేను చెబుతాను రా వివరంగా నీకు. నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడదాం. ఇప్పుడు ఇది ఎందుకు దాటేస్తున్నావు అంటున్నా, ఇది ఎందుకు దాటేసి పక్క వెళ్ళిపోతున్నావు, చెప్పకంతేస్తున్నావు ఎందుకు? దీని గురించి మాట్లాడదాం ముందు. ద్వారకా గురించి అన్నాం కదా, ఆ ద్వారకాలో ఎవిడెన్స్ లేవని ఒప్పుకో, అప్పుడు వేరే టాపిక్ వెళ్దాం. మరి నేను అబద్ధం చెప్పానయ్యా, ద్వారకాలో ఎటువంటిది ఏది లేదు, నేను గబక్కన అబద్ధం చెప్పానని ఒప్పుకో, నీ తప్పు ఒప్పుకో, అప్పుడు వేరే టాపిక్ లోకి వెళ్దాం. నీ తప్పు ఒప్పుకో, అప్పుడు వేరే టాపిక్ లోకి వెళ్దాం. ఒప్పుకుంటున్నా గురు, ఒప్పుకుంటున్నా. ఏం ఒప్పుకుంటున్నావు? అంటే నేను ఒప్పుకుంటున్నా. ఏమని ఒప్పుకుంటున్నావు అన్నా? ఏం ఒప్పుకుంటున్నావు నువ్వు? ఏదంటే అది ఒప్పుకుంటా. నేను ఒక సింపుల్ గా 2 క్వశ్చన్. ద్వారకాలో ఎటువంటి రుజువులు లేవు కృష్ణుడికి సంబంధించి అని చెప్పు నీ నోటితోటి. అరే గురు నేను చెప్పేది అరే నువ్వు చెప్పేది ఏంట్రా బాబు, నువ్వు నేను చెప్పినట్టు చెప్పు. సాంబశివరావు గారు, నేను మీతో అబద్ధం చెప్పానండి, గబక్కన తొందరపడి నేను ఎటువంటి రీసెర్చ్ చేయలేదు, తెలుసుకోలేదు. నేను ద్వారకాలో కృష్ణుడు కట్టించిన నగరం ఉంది సముద్ర గర్భంలో అని మీతో అబద్ధం చెప్పానని నాకు క్షమాపణ చెప్పు. అప్పుడు నేను రెండో టాపిక్ వెళ్ళిపోదాం. నువ్వు చెప్పేది మొత్తం ఏంటా? నేను చెప్పు, ఆ మాట చెప్పు, నేను చెప్పినట్టు చెప్పు. ఇప్పుడు గుడ్డోని ముంగట తీసుకొచ్చి బంగారం పెట్టినా కూడా నాకు కనబడతలేదు. అదే ఇప్పుడు నువ్వే కదా గుడ్డోడివి. ఇప్పుడు నువ్వు గుడ్డోడు అని నేను నిరూపించే కదా, నువ్వు గుడ్డోడు అని నేను నిరూపించే కదా, ఇంకేం కావాలంటున్నా. ఇప్పుడు అదే ఆ సామెత నీకు అప్లై అయ్యింది కదా ఆల్రెడీ. ఇప్పుడు నేను నిరూపించాగా, నువ్వు గుడ్డోడు అని నిరూపించే కదా, నిరూపిస్తున్నా కదా ఫస్ట్ నుంచి కూడా.
నువ్వు గుడ్డోడు. ఇప్పుడు ఫస్ట్ పేపర్ లేదు వాళ్ళు లెటర్ రాశారు అని అన్నావు అంటే నీకు జీరో నాలెడ్జ్. తర్వాత రెండోది ద్వారకాలో అదేదో ఉంది మా కృష్ణుడు కట్టించిన నగరం అన్నావు. దానికి సంబంధించి నీ దగ్గర ఏమీ లేదు. వాట్సాప్ యూనివర్సిటీ మ్యాటర్ తప్ప నీ దగ్గర ఏమీ లేదు. నువ్వు గుడ్డోడు అని చెప్పి నిరూపించా ఆల్రెడీ. ఏడ దొరుకుతారా మీరు అంతా? నా టైం వేస్ట్ చేస్తారు, మీగా తెలియచావదు. చెబితేనేమో వినరు. మతోన్మాదులు అందరూ ఏడ దొరుకుతారా నాకు? ఏదో నాయనలారా, ముందు ఆ మాట వాడు వీడు చెప్పింది వింటాం కాదు రే. చెప్పేది నువ్వు మతోన్మాదులారా. అరే మతోన్మాదులారా, వాట్సాప్ యూనివర్సిటీలో నమ్మకాకండి. మీరు కొద్దిగా శ్రమపడి సెర్చ్ చేయండి. మీరు శ్రమపడి కొద్దిగా దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయండి. అది ఎంతవరకు నిజం, అది అబద్ధమా నిజం అనేది ఒకసారి తెలుసుకోండి. తెలుసుకొని అప్పుడు సత్యంలో బ్రతకండి రా మీరు. వాడు వీడు చెప్పిన మతోన్మాదం అనేది వంట పట్టించుకుంటే మీకు సత్యం మీ దగ్గరకు రాదు. మీరు సత్యాన్ని గ్రహించలేరు. మీ మనసులో కూడు కట్టుకుపోయిన మతోన్మాదాన్ని వదిలిపెట్టకపోతే మీరు ఎప్పటికీ బాగుపడలేరు. ఇంకా మీరు అసత్యంలోని చీకట్లోనే అజ్ఞానం అంధకారంలోనే పడి చచ్చిపోతారు. చివరకు మీరు ఆ ఊబిలోని ఇరుక్కొని ఊబిలోని చచ్చిపోతారు మీరు. కాబట్టి ఇప్పుడైనా కానీ మీరు ఏం చేస్తారంటే సత్యాన్ని తెలుసుకోండి. సత్యాన్ని తెలుసుకోవాలంటే ముందు ఆ మతోన్మాదాన్ని తీసి పక్కన బయటపడేయండి. మీ బుర్రలో గూడు కట్టుకుపోయిన మతోన్మాదాన్ని విదిలించుకోండి, పక్కన బయటపడేయండి. అప్పుడు మీకు సత్యం బోధపడిద్ది. అది మీ మనసులో ఉన్నంత కాలం, ఆ ఉన్మాదం అనేది మీ మనసులో ఉన్నంత కాలం సత్యం అనేది మీ దగ్గరికి రాదు. మీరు సత్యాన్ని చూడలేరు. అది విషయం. కాబట్టి మీరు ఏంటంటే నువ్వు ఆ వాట్సాప్ యూనివర్సిటీలో తీసుకొని నా దగ్గర కథలు చెప్పొద్దు. మీ సైన్స్ ఏందో, మీ విజ్ఞానం ఏందో, మీ ఋషుల విజ్ఞానం ఏందో మొత్తం కూడా ఆల్రెడీ నా దగ్గర చాలా ఉంది ఇన్ఫర్మేషను. భూమిని ఏనుగులు మోసేది ఏందిరా, అటు ఇటు కదిలిస్తే అది భూకంపాలు వచ్చేది ఏందిరా బాబు? ఇదే మీ జ్ఞానం, మీరు నేర్పిన జ్ఞానం. జనాల్ని ఎందుకు ఇట్లా అజ్ఞానంలో తీసుకెళ్తున్నారు? ఇట్లాంటి దొంగ మాటలన్నీ చెప్పి జనాలను ఎందుకు హిందువులు, ముఖ్యంగా హైందవ సహోదరులు చాలా మంచోళ్ళు, తెలుసుకోండి. హైందవ సహోదరులు చాలా మంచోళ్ళు. వాళ్ళని మీరు ఈ రకంగా మోసం చేసి గ్రంథాల్లో ఉన్నది చెప్పకుండా లేనిపోయిన అబద్ధాలు చెప్పి వాళ్ళని అజ్ఞానం వైపు నడిపిస్తా చీకట్లోకి లాక్కొని పోతున్నారు. వాళ్ళ నరకానికి లాక్కొని పోతున్నారు హైందవ సహోదరులు. మంచి వాళ్ళు, విజ్ఞుల హైందవ సహోదరులు. కాబట్టి మీ మత ఉన్మాదం అనేది పక్కన పెట్టి సత్యాన్ని తెలుసుకోండి. సత్యాన్ని 10 మందికి చెప్పండి. అబద్ధాలు చెప్పకాకండి. ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ అజ్ఞానమైనటువంటి మూఢత్వం వైపు నడిపించబాకండి. మూఢనమ్మకాల వైపు నడిపించబాకండి. అది విషయం. ముందు ద్వారకా గురించి తెలుసుకో. ఆ రోజుల్లో పేపర్ ఎట్లా రాయబడిందో తెలుసుకో. తెలుసుకున్న తర్వాత అప్పుడు ఫోన్ చేయి నాకు. లేనిపోయిన అబద్ధాలు చెప్తా నాకు ఫోన్ చేయగాక. లేనిపోయిన అబద్ధాలు నాకు చెప్పగాక అమాయకుల దగ్గర చెప్పి వింటారు. 100 సార్లు ఒక ఎవిడెన్స్ లేదు నీ దగ్గర. వాట్సాప్ యూనివర్సిటీ మ్యాటర్ తప్ప నీ దగ్గర ఒక ఎవిడెన్స్ లేదు. ఫోన్ చేసి నా దగ్గర ఎందుకు ఫూల్స్ అవటం తప్ప మీకు ఉపయోగం లేదు. నువ్వు 100 సార్లు ఫోన్ చేసినా 100 సార్లు ఫూల్ అవుతావు నా చేతిలో. నువ్వు నా దగ్గర సబ్జెక్ట్ ఉంది, నేను గ్యాదర్ చేస్తున్నా, కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేస్తున్నా మీ మత గ్రంథాల మీద, చరిత్ర మీద. అందువల్ల ఏంటంటే మీలాంటి అజ్ఞానులు నాకు ఫోన్ చేసి నా చేతిలో ఫూల్స్ అవటమే తప్ప ఉపయోగం లేదు దానివల్ల. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఫస్ట్ నేను చెప్పేది నువ్వేం చేస్తావంటే ఫస్ట్ ఆ ద్వారకా గురించి అలాగే రామసేతు గురించి ఇవన్నీ నిజమా కాదా అనేది ఒకసారి పరిశోధన చెయ్యి. మీ గ్రంథాల్లో వాటి గురించి ఏమి రాయబడిందో అది చదువు. అప్పుడు నీకు సత్యం తెలిసింది. అంతేగాని వాట్సాప్ యూనివర్సిటీ మ్యాటర్ పట్టుకొని నాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి టైం వేస్ట్ చేయటం ఎందుకు అనవసరంగా? నువ్వు ఎదవ అవటం ఎందుకు నా చేతిలో? నువ్వు ఎదవ అవటం అవసరం అంటావా? నువ్వు మంచివాడిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంతేగాని నాకు ఫోన్ చేసి నా చేతిలో ఒక ఫూల్ అవ్వాలని, ఎదవ అవ్వాలని నేను కోరుకోవట్లా. కాబట్టి నువ్వు ఎదవ అవ్వవాక. ఇప్పుడైనా ఏదో నువ్వు అడిగేదే, నువ్వు అడిగే అర్హత ఏడుందిరా నీకు? అసలు నన్ను ప్రశ్నించే అర్హత నీకు లేదు. నీకు. ఎందుకంటే నీ దగ్గర జీరో నాలెడ్జ్ తప్ప ఏమి లేదు. నన్ను ప్రశ్నించే అర్హత నీకు ఎక్కడ ఉంది అసలు? నన్ను ప్రశ్నించే అర్హత నీకు లేదు కదా. నీకు జీరో నాలెడ్జ్ ఓడి, నువ్వు నన్ను ఎట్లా ప్రశ్నిస్తావు? నువ్వు అడిగి నువ్వు నా దగ్గర సమాధానం తెలుసుకోవాలి అంతే తప్ప నువ్వు నన్ను ప్రశ్నించకూడదు. నువ్వు అడిగిన వాటికి కొన్ని ఆన్సర్లు చెప్పాను నేను ఆల్రెడీ. కాబట్టి నువ్వు ఇప్పుడు నోరు మూసుకొని ఫోన్ పెట్టేసి నేను చెప్పిన వాటి మీద పరిశోధన చెయ్యి. సత్యం అనేది తెలుసుకుంటావు.